అమరావతి నిర్మాణం 3వ శతాబ్దంలో మహారాజు అశోకుడి కాలంలో ప్రారంభమైంది. అశోకుడు తన సామ్రాజ్యం అంతటా 84,000 స్తూపాలు నిర్మించాడు. వాటిలో అమరావతి ఒకటి. కానీ నిజమైన వైభవం శాతవాహన రాజుల పాలనలో వచ్చింది. ముఖ్యంగా వశిష్ఠీపుత్ర పులుమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి రాజులు ఈ స్తూపాన్ని భవ్యంగా అభివృద్ధి చేశారు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం మహాచైత్యాన్ని విస్తరించి అమరావతిని తన రాజధానిగా మార్చాడు. అతనికి త్రిసముద్ర ఆధిపతి అనే బిరుదు ఉంది. 3 సముద్రాల అధిపతి. మహాచైత్యం 50 మీటర్ల వ్యాసం, 27 మీటర్ల ఎత్తు కలిగి భారతదేశంలోనే అతిపెద్ద స్తూపాలలో ఒకటి. సాంచీ స్తూపం కంటే పెద్దది. స్తూపం మధ్యలో బుద్ధుని అవశేషాలు 5 క్రిస్టల్ పెట్టెల్లో భద్రపరచబడ్డాయి. వాటితో పాటు ముత్యాలు, బంగారు పూలు కూడా ఉంచారు. 4 దిశల్లో నిలబడిన దీర్ఘ చతురస్ర వేదికలు, ప్రతి వేదికపై 5 స్తంభాలు బుద్ధుని జీవితంలోని 5 ముఖ్య సంఘటనలు: జన్మ, మహాత్యాగం, జ్ఞానోదయం, మొదటి ఉపన్యాసం, పరినిర్వాణంకు ప్రతీకలు. లేత ఆకుపచ్చ రంగు సున్నపురాయిపై చెక్కబడిన అద్భుతమైన శిల్పాలు, బుద్ధుని జీవిత కథలు, జాతక కథలు, జంతువుల ఆకృతులు, పూల అలంకరణలు. ఈ శిల్పాలు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే ప్రత్యేక శైలిని సృష్టించాయి.